పాలు పొంగ. సత్యం మనలో ఉంది, ప్రేమ మనలో ఉంది, అది కనిపించదు. అనంతమైన అంతరంగంలో ఉంటాయి. వాటిని అంగీకరించాలి, ఆమోదించాలి. ప్రత్యక్షంగా వాటి అనుభవం ఉండదు, పరోక్షంగానే వాటి గురించి తెలుసుకోగలం. సత్యం గురించి ఎంత చెప్పినా దాన్ని రూపు కల్పలేదే. ప్రేమ గురించి అయినా అంతే. ప్రేమ చర్య ద్వారా బహిర్గతం అవుతుంది. ఆనందమైన అంతే, అంతరంగంలో ఉంటుంది. దాన్ని పట్టుకోవాలి అని, దాన్ని చూడాలి అని ప్రయత్నం చేస్తే లాభం ఉండదు. అనురాగము అన్నది ఆకారంతో మనకు కనిపించదు. అందరికీ కళ్ళు ఉన్నాయి. కళ్ళ నుండి కూడా మనం సత్యాన్ని చూడలేం, ప్రేమను స్పర్శించలేం, ఆనందాన్ని పట్టుకోలేం. జీవితంలోని అద్భుత రహస్యం ఇదే. అవి గాలి లాంటివి, హృదయ స్పందన లాంటివి. వాటి ద్వారా మానవునికి అర్థవంతము అవుతుంది. చూపు లేని వారికి ఎలా వెలుగు గురించి చెప్పలేమో, వినికిడి శక్తి ఉన్నవారికి శబ్దం గురించి అవగాహన చేయలేము. అలాగే కొన్ని అనుభూతికి సంబంధించిన వాటి ఆకారాన్ని ఇవ్వలేము. ఇవి అనుభవించి ఎవరికి వారే తెలుసుకోవాల్సిందే. రామకృష్ణ పరమహంస ఒక కథ చెబుతారు. అది ఒక గుడ్డివాని కథ. ఒక అతనికి చూపు లేదు, కానీ స్నేహితులు ఉన్నారు. వాళ్ళు అతనితో ఎప్పుడూ కాలక్షేపం చేస్తా అతన్ని సంతోష పెడుతూ ఉండేవాళ్ళు. ఒకసారి మిత్రులందరూ ఆ అంద మిత్రునికి మంచి విందు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. అందరూ పెద్ద విందును సిద్ధం చేశారు. ఎన్నో రకాలైన వంటకాలు తయారు చేశారు. అందరూ అంధుడైన మిత్రుడికి రకరకాలైన వంటకాలను తినడానికి పెట్టారు. అతను ఎంతో ఇష్టంగా వాటిని అన్నింటినీ తిన్నాడు. మిత్రుల అతిథి మర్యాదకు అతను ఎంతో పొంగిపోయాడు. భోజనం అయిన తర్వాత ఒక పాలకోవా ఇచ్చారు. ఇది ఎంతో రుచిగా మధురంగా ఉంది. ఇది దేంతో తయారు చేశారు, దీన్ని ఏమంటారు అని అడిగాడు. దానికి దీన్ని పాలకోవా అంటారు. అది ఎలా తయారు చేస్తారు అని అడిగాడు. మిత్రులు దాన్ని పాలతో తయారు చేస్తారు అన్నారు. అందులో పాలు ఎలా ఉంటాయి అని అడిగాడు. మిత్రులు పాల గురించి ఎలా వివరించాలా అనే ఆలోచనలో పడ్డారు. పాలు తెల్లగా ఉంటాయి అన్నారు. అందులో తెల్లగా అంటే ఎలా ఉంటుంది అన్నాడు. మిత్రులు తల పట్టుకున్నారు. దాన్ని ఎలా తెలియజేయాలా అని ఒక కొంగలా ఉంటుంది అన్నారు. కొంగలా తెల్లగా ఉంటాయి అన్నారు. తెల్లదనం అంటే ఏంటో, కొంగ అన్నా ఏమిటో నాకు తెలియదు. నేను పాల గురించి ఎలా తెలుసుకోగలను అన్నాడు. మిత్రులు కష్టపడి ఎలాగో ఒక కొంగను పట్టుకువచ్చి మిత్రుని దగ్గరకు తీసుకువచ్చారు. కానీ కొంగను పట్టడం కష్టం, అంత సులభం కాదు. అందుకని మిత్రుల్లో ఒకడు ఆలోచించి ముందుకు వచ్చి, నీకు కొంగ ఎలా ఉంటుందో చెప్తాను అన్నాడు. అందరూ చెప్పు అన్నాడు. మిత్రులందరూ అతనికి కొంగ ఎలా ఉంటుందో తెలిపినందుకు తమ స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పారు. అందులో, మీరు నాకు ఎంతో సాయం చేశారు, పాలకోవా
పెట్టారు. పాలకోవా పాలతో తయారు చేస్తారు అని చెప్పారు. పాలు తెల్లగా ఉంటాయి అని చెప్పారు. తెలుపు కొంగలా ఉంటుంది అన్నారు. కొంగ వంకరగా ఉన్న చేతిలా ఉంటుంది అని చూపించారు. దాన్ని బట్టి పాలు వంకరగా ఉన్న చేతిలా ఉంటాయి అని నాకు తెలిసిపోయింది అన్నాడు. మిత్రులందరూ తల మీద చేతులు వేసుకుని కూర్చున్నారు. ఒకటి చెప్పాలి అనుకుంటే మిత్రులు ఇంకొకటి అర్థం చేసుకుంటున్నాడు. అయోమయంలో పడ్డారు. చూపు లేనిదే రంగును గురించి మనిషికి తెలియచెప్పడం అసాధ్యం. లోపల ఉన్న సత్యాన్ని ఎప్పటికీ బయటికి చూపించలేం. అది ఎవరికి వారే అంతరముగా ప్రవేశించి ఆ సత్యాన్ని గ్రహించాలి. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు